ఇవి నా సంగీతం వినిపిస్తున్నంత వరకు ఇలాగే మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆలోగా నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను. నేను అలిగేటర్ మ్యాన్ ని, అన్నిటినీ సర్వనాశనం చేస్తాను. అరే అద్భుతం మేయర్ అంకుల్, ఇది ఎంత పెద్ద ముత్యం! పెద్దదంటే చాలా చాలా పెద్దది. అది చాలా చాలా పెద్దది. అంటే నా ఆకలిలాగా. నేను కొంచెం తింటాను. దీని గురించి 2 మాటల్లో చెప్పాలంటే జైంట్ పర్ల్. అద్భుతం కదా. ఇది మన సీ డైవర్స్ కి సముద్రంలో దొరికింది. వాళ్ళు ఏమన్నారంటే ఇది 1000 సంవత్సరాలకు ముందు ఏర్పడిన అద్భుతమైన ముత్యం అని చెప్పారు. అవును, నిజమే. ఇంత పెద్ద ముత్యం మన సన్ సిటీలో మాత్రమే ఉంటుంది, ఇంకెక్కడా లేదు. దీన్ని చూడడం కోసం ఎన్నో దేశాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తారు. ఇది మన సన్ సిటీ పేరు ప్రతిష్టలు ఇనుమడింపజేస్తుంది. కానీ దీని మీద ఆ అలిగేటర్ సింబల్ ఎందుకు వేశారు? ఆ ముత్యం అలిగేటర్ కింగ్ కి సొంతమైంది. అవును, మీరెవరు అంకుల్? నేను ఎవరన్న విషయం ఇప్పుడు ముఖ్యం కాదు. మీరు ఈ మ్యాజికల్ ముత్యాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అన్నదే ముఖ్యం. దీన్ని ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడే పెట్టేస్తే మంచిది. లేదంటే దీన్ని తీసుకొచ్చిన వాడికి ఈ సన్ సిటీకి పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. మ్యాజికల్ ముత్యమా? మ్యాజికలే, ఇది మ్యాజికలే. ఎందుకంటే దీని మ్యాజిక్ నుండి ఈనాటి వరకు ఎవ్వరూ తప్పించుకోలేదు. లేదు లేదు, నేను ఈ ముత్యాన్ని సముద్రంలో ఉండే డైవర్స్ దగ్గర నుంచి తీసుకున్నాను. లేదు లేదు లేదు, మీరు ఈ మ్యాజిక్ ముత్యం నుండి వచ్చే ప్రమాదం నుంచి మీరే మమ్మల్ని కాపాడాలి. మేయర్ అంకుల్, మీరేం భయపడకండి. ఇందులో మ్యాజిక్ అంతా ఏమీ లేదు. సో మీరేం భయపడద్దు. ఇది కేవలం ఒక ముత్యమే. సంతోషం. అయితే మీరు నా మాట వినకండి. కానీ దీనివల్ల మొత్తం సన్ సిటీ ఇబ్బందుల్లో పడుతుంది. నేను మీ మంచి కోసం చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. తర్వాత అంతా మీ ఇష్టం. అద్భుతం సార్, సూపర్ అయిన స్టెప్ వేశారు. వెంటనే నా నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి అది మనం ఉన్న ఏరియాకే వచ్చేసింది, చూసావా? సార్ ఏం చెప్పొస్తున్నారంటే ఎన్నో వందల మొసళ్ళు అవన్నీ నదిలోంచి ఈ సన్ సిటీ వైపు వస్తున్నాయట. ఆ మొసళ్ళు ఇక్కడికి రానివ్వండి. ఒకే ఒక దెబ్బతో అన్నిటినీ పారిపోయేలా చేస్తాను. ఆకాశంలో ఎగిరే పక్షుల్లాగా టోనీ బాస్ అన్నిటినీ ఎగరేసి కొడతారు. ఈ టోనీ యొక్క పంచిస్తే ఏమవుతుంది? దిమ్మ తిరిగి బొమ్మ పడుతుంది. టోనీ బాస్, మొసళ్ళన్నీ ఇక్కడికి వచ్చేసాయి. పంచ్ చెయ్యండి, పంచ్ చెయ్యండి. పని చేస్తాను, కానీ నా స్కూల్ హోంవర్క్ ఇంకా మిగిలిపోయి ఉంది. అది పూర్తి చేశాక నేను వచ్చి పని చేస్తాను. ఆగండి బాస్, మీ హోంవర్క్ పూర్తి చేయడానికి మేము కూడా వచ్చి మీకు సహాయం చేస్తాం. ఇప్పుడు ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టను. వద్దు జట్పట్ అంకుల్, మీరు అలా ఏం చెయ్యొద్దు. జంతువుల్ని చంపడం చాలా తప్పు. ఓరి నాయనా, ఆ ముసలి ఎంత ఆకలితో ఉంది చూడండి. గన్ను కూడా తినేసింది. అయ్యయ్యో, కాపాడండి. అద్భుతం అనుకుని ఈ మ్యాజిక్ ముత్యం వల్ల మనకు ప్రమాదం ఏర్పడేలా ఉంది. నేను ఇప్పుడు సూపర్ స్పీడోని పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. ఎలా ఉంది ఈ టెంపోనా స్పానర్ పవర్? ఇవన్నీ కూడా నోరు తెరుచుకుని చూస్తుండిపోయాయి.
అయ్యయ్యో, ఆ మొసలి నా స్పానర్ని నమిలి మింగేసింది. అయ్యయ్యో. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 47 ని అప్లై చేయి. ఎస్ బ్రో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 47. అయ్యయ్యో. ఈ మొసలి నా ఐరన్ స్పానర్ ని నమిలి మింగేసింది. మనం దాని నోటికి ఏ మాత్రం ఆలోచించు. వీటి నుంచి మనం తప్పించుకోవాలంటే ఏదో ఒక ఐడియా ఆలోచించాలి. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 50 ని అప్లై చేయి. గ్రేట్ ఐడియా కికో. కికో, నేను రోప్ ని మెల్లగా వదులుతాను. మీరంతా త్వరగా కిందకి దిగిపోండి. కికో, ఈ మొసళ్ళ పళ్ళు చాలా పదునుగా ఉన్నాయి. త్వరగా ఏదో ఒకటి ఆలోచించు. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 35. ఓకే కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 35. అది సూపర్ అయిన ఐడియా సూపర్ స్పీడో. రా, ముందు వీటిని సముద్రంలో వదిలేసొద్దాం. మిగతావి తర్వాత చూసుకుందాం. అవి వలని చించుకొని కింద పడిపోయాయి. ఇప్పుడు మనం చేసిన విషయానికి అవి చాలా కోపంగా ఉంటాయి. ఇంత పైనుంచి కిందకి పడినా వీళ్ళకి ఏం కాలేదా? ఒక్క మాటలో చెప్పాలంటే స్ట్రేంజ్. ఇప్పుడు ఏం చేయమంటావు కికో? వీటిని ఎలా కంట్రోల్ చేయడం? నేను అదే ఆలోచిస్తున్నాను సూపర్ స్పీడో. అలిగేటర్ కి ఏ సమస్య రాకుండా ఎలా వాటిని కంట్రోల్ చేయాలి? ఏవైనా సరే జంతువులకి ఏ సమస్య నేను రానివ్వను. అంటే ఈ మొసళ్ళన్నీ ఇక్కడికి రావడానికి కారణం ఈ మ్యాజికల్ ముత్యమేనా? ఆయన వీటన్నిటినీ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు? ఇవన్నీ మీరు స్టిక్ ద్వారా చేశారా? ఇది స్టిక్ కాదు, ఫ్లూట్ అని తెలుసుకో. దీంట్లోంచి వచ్చే సంగీతాన్ని వింటే ఏ జంతువైనా వెంటనే నాకు వశమైపోతుంది. కృతజ్ఞతలు, చాలా కృతజ్ఞతలు. మొసళ్ళ బారి నుంచి మమ్మల్ని కాపాడినందుకు. వద్దు, ఇక ఆ మొసళ్ళు మాకు వద్దు. ఆ మొసళ్ళు ఇక్కడ రాకూడదు. మా ప్రాణాలు ఆ మొసళ్ళ బారి నుంచి కాపాడారు. సరే, మా ప్రాణాలు కాపాడినందుకు మీకు ఏం కావాలో చెప్పండి. నాకు ఏమీ అవసరం లేదు. జనానికి మేలు చేయడమే నా పని. కానీ మిమ్మల్ని నేను హెచ్చరించదలుచుకున్నాను. ఆ ముత్యాన్ని ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడ వెంటనే తీసుకెళ్లి పెట్టేయండి. ఈ రోజంటే నేను మిమ్మల్ని కాపాడగలిగాను, కానీ రేపు వీటి అటాక్ చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకని? రేపు ఈ ముసళ్ళకి హ్యాపీ బర్త్డేనా ఏంటి? సారీ. రేపు సూర్యగ్రహణం. ఆ ప్రభావం వల్ల ఈ మొసళ్ళు రేపు ఇంకా అధిక శక్తితో దాడి చేస్తాయి. అంతేకాదు, ఖచ్చితంగా ఈ నల్ల ముత్యాన్ని అవి తీసుకెళ్లిపోతాయి. అవును, ఈ అలిగేటర్స్ ఈ ముత్యంతో ఏం చేస్తాయి? ఈ ముత్యాన్ని అవి నడి సముద్రంలో ఉన్న అలిగేటర్ కింగ్ దగ్గరకు తీసుకువెళతాయి. ఈ నలుపు ముత్యానికి అసలైన హక్కుదారుడు అతడే. కనుక రేపు మీ అందరికీ ఓ పెద్ద ప్రమాదం పొంచి ఉందని గుర్తుంచుకోండి. కనుక అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఏం చేద్దాం కీకో? ఈ మ్యాజికల్ ముత్యాన్ని మళ్ళీ సముద్రంలోనే పడేద్దామా? రేపు సూర్యగ్రహణం.
మన సన్ సిటీకి ఎటువంటి ప్రమాదం రాకూడదు కదా. మీరు దేనికి బాధపడకండి మేయర్ అంకుల్. మ్యాజిక్ అంతా ఏవీ లేదు, అదంతా భ్రమే. ప్రజలు ఆయన్ని నమ్మడం కోసం ఆయనే సృష్టించిన కథ. అవును కిక్కు, అది నిజమే. ఇదిగో చూడు, నేను సూపర్ స్పీడ్ రీసెర్చ్ చేశాం. ఈ నల్లటి ముత్యం ప్రపంచంలో ఒకటే ఉంది. ఇది సముద్రం మధ్యన అలిగేటర్ దగ్గర ఉంటుందని ఇందులో రాసుంది. అవును కికో, ఇంటర్నెట్ లో దీని గురించి చాలా కథలు ఉన్నాయి. కావాలంటే నువ్వే చూడు. అయ్యయ్యో, అలిగేటర్ కింగా అంటే అది మొసళ్ళన్నిటికీ రాజా. ఓ, మీరేమీ భయపడకండి టెంపో అన్న. ఇక మీద ఆ మొసళ్ళు మన సన్ సిటీ వైపుకు వచ్చాయంటే నేనే వాటి భరతం పడతాను. మీకు విషయం తెలుసునా, కొన్నేళ్లకు ముందు నేను ఒక మొసలి తోకను పట్టుకుని గిరగిరా తిప్పి గిరాటు వేసేశాను. అప్పుడు ఏం జరిగిందో తెలుసునా, అది బల్లిలా మారి గోడ మీద అతుక్కుపోయింది. నిజమే చెప్తున్నారా మేయర్ అంకుల్? ఏమిటి అలా అడిగావు? ఒకవేళ నేను చెప్పింది అబద్ధం గనక అయితే నా తల మీద బల్లి పడుతుంది. ఏం కర్మరా నాయనా ఇది. అంటే ఇప్పుడు దాకా ఈయన చెప్పిందంతా అబద్ధమేనా? మీరెవ్వరూ టెన్షన్ అవ్వద్దు. ఆ అలిగేటర్స్ మళ్ళీ ఇక్కడికి వస్తే అప్పుడు చూసుకుందాం. అయ్యయ్యో, సూర్యగ్రహణం మొదలయ్యిందే. ఏం చెయ్యాలి? రాబోయే ప్రమాదం నుంచి మమ్మల్ని కాపాడండి. ఈ మ్యాజికల్ ముత్యం నుంచి మమ్మల్ని కాపాడండి. ఆ మొసళ్ళు ఇక్కడికి రావాలి. వాటికి తగిన గుణపాఠం నేర్పిస్తాను. ఫార్ములా నెంబర్ 279 ని అప్లై చేశాను. సూపర్ స్పీడు, ఇందులో ఎక్కడ కరెంట్ పాస్ అవడం లేదు కదా, ఎందుకంటే ఏ అలిగేటర్ ప్రమాదంలో పడకూడదు. డోంట్ వరీ కికో, నేను ఈ ఫెన్సింగ్ లో కరెంట్ ని చాలా తక్కువగానే అప్లై చేశాను. ఆ మాత్రం కరెంటు లేకపోతే ఈ మొసళ్ళు లోపలికి వచ్చేయడానికి ప్రయత్నిస్తాయి కదా. అయ్య బాబోయ్, ఈ ఫెన్సింగ్ ఐడియా వర్కౌట్ అయినట్టుగా ఉంది. చాలా థ్యాంక్స్ ఈ ఐడియాకి. ఇదేంటి, కరెంట్ వల్ల ఆ అలిగేటర్స్ కి ఏ సమస్య రాలేదు? కరెంట్ షాక్ ఐడియా ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు నన్నేం చేయమంటావో నువ్వే చెప్పాలి కికో. అలిగేటర్స్ కి ఏ సమస్య రాకుండా వాటిని ఊరి నుంచి తరమాలంటే మన దగ్గర ఏ ఫార్ములాను లేదు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే ట్రాప్. ఓ, 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 నిజమే, మీరు చెప్పేది నిజమే. ఈ ముత్యం కోసమే ఆ మొసళ్ళన్నీ కూడా మళ్ళీ ఈ సన్సెట్లోకి వస్తూ ఉన్నాయి. మీరు ఒక పని చెయ్యండి, ఈ ముత్యాన్ని తీసుకువెళ్ళి మళ్ళీ సముద్రంలోనే వేసేయండి. ఇదిగోండి. కానీ నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు, కరెంట్ ఈ అలిగేటర్స్ ని ఏం చేయలేదేంటి? ఇక్కడికి టైర్ గుర్తులు ఎలా వచ్చాయి? ఈసారి ఆయన కుడి కాళ్ళకి బదులుగా ఎడం కాళ్ళకి స్టిక్ సపోర్ట్ గా పెట్టుకున్నారు. త్వరగా రా సూపర్ స్పీడ్, ఆయన్ని ఫాలో అవుదాం. సూపర్ స్పీడ్, ఫార్ములా నంబర్ 67. గ్రేట్ ఐడియా కికో. అప్లయింగ్ ఫార్ములా నంబర్ 67. నువ్వు చెప్పినట్టుగానే ఇప్పుడు ఈ ముసళ్ళన్నిటిని నేను స్కాన్ చేసి చూస్తాను. కికో, ఇవన్నీ నిజంగానే అలిగేటర్స్ కావు, రోబాటిక్ అలిగేటర్స్. అందుకే ఆ కరెంట్ పాస్ అవుతున్న కంచెని ముట్టుకున్న ఈ అలిగేటర్స్ కి ఏ ప్రమాదం జరగలేదు. ఇందులో ఏ ముసలి కూడా నిజమైన ముసలి కాదు. ఇవన్నీ రోబాటికే కికో. ఇలా చూడండి మిస్టర్, మేము కనిపెట్టేశాం ఈ అలిగేటర్స్ అని నకిలీవని.
ఆలిగేటర్స్ ని చూపించి మమ్మల్ని భయపెట్టేసి ఈ ముత్యాన్ని తీసుకెళ్దాం అనుకున్నారు కదా. మీరు ఇలా చేయడం తప్పు. ఆ ముత్యాన్ని తిరిగిచ్చి మీరు చేసిన తప్పుని సరిదిద్దుకోండి, ఎందుకంటే అది సన్సిటీకి సొంతమైంది. ఒప్పుకోవాల్సిందే కికో, నువ్వు నిజంగానే చాలా తెలివైన కుర్రాడివి. కానీ నువ్వు నా గురించి తెలుసుకోవడానికి చాలా ఆలస్యం అయ్యింది. హ? నేను అలిగేటర్ మ్యాన్ ని, ఈ సన్ సిటీని నాశనం చేసేస్తాను. ఈ ముత్యాన్ని పొందడం కోసమే నేను ఇంత కష్టపడి డ్రామా ఆడాను. ఇప్పుడు దీన్ని తిరిగి ఇవ్వాలా? తమాషా చేస్తున్నావా? ఒక్క విషయం విను కికో, ఇక్కడ ఉన్న మొసళ్ళన్నీ నకిలీవే కావచ్చు, కానీ వీటికున్న శక్తి అసలైన మొసళ్ళ కంటే గొప్పది. చూస్తావా వీటి శక్తి ఎలా ఉంటుందో? ఆ ఇవి నా సంగీతం వినిపిస్తున్నంత వరకు ఇలాగే మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆలోగా నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను. నేను అలిగేటర్ మ్యాన్ ని, అన్నిటినీ సర్వనాశనం చేస్తాను. సూపర్ స్పీడ్, ఇవేవి రియల్ అనిమల్స్ కాదు, కానీ అన్ని మిషన్స్. సో మనల్ని ఏ టైంలో అయినా అటాక్ చేస్తాయి. త్వరగా ఫార్ములా నంబర్ 50 ని అప్లై చేయి. వెరీ వెల్ కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 50. కికో, నువ్వు అలిగేటర్ సంగతి చూసుకో, దీని సంగతి నేను చూసుకుంటాను. ఈ కుర్రాడు మామూలు మాటలతో వినేలా లేడు. వెంటనే వీడిని నా మొసళ్లకు ఎరగా వెయ్యాల్సిందే. నేను అలిగేటర్ మ్యాన్ ని, నేను తలుచుకుంటే అన్నిటినీ సర్వనాశనం చేస్తాను. కికో, నా దగ్గర అలిగేటర్ సూట్ ఉన్నంత వరకు నీ కిక్స్ నా మీద ఎలాంటి ప్రభావం చూపించలేవు. కానీ కికో, నేను ఈ స్టిక్ తో నిన్ను అటాక్ చేశానంటే నువ్వు చాలా దారుణంగా దెబ్బతింటావు. థ్యాంక్ యూ సూపర్ స్పీడ్. మెన్షన్ నాట్ బ్రో. నీటిలో దిగిన తర్వాత మొసళ్ళకి శక్తి ఇంకా ఎక్కువ అవుతుందని మీరు ఇంతవరకు విని ఉంటారు. ఈ రోజు దాన్ని చూస్తారు. సూపర్ స్పీడ్, ఫార్ములా నంబర్ 130. ఓకే కికో. నేను అలిగేటర్ మ్యాన్ ని, నేను తలుచుకుంటే అంతా సర్వనాశనం చేస్తాను. సూపర్ స్పీడ్, యాక్టివేట్ ఫార్ములా నంబర్ 189. కికో, నా మిసైల్స్ తో అలిగేటర్ ని అడ్డుకోమంటావా చెప్పు. వద్దు సూపర్ స్పీడ్, ఆ అలిగేటర్ వేసుకున్న సూట్ ఉంది చూడు, అది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మనం దాన్ని ఎలా అటాక్ చేసినా సరే అది ఏ విధంగానూ డ్యామేజ్ అవ్వదు. ఇప్పుడు మనం ఎలాగైనా తన నోట్ ని అటాక్ చేయాలి, ఎందుకంటే అది సూట్ లో కవర్ అవ్వలేదు. అతను వాయిస్తున్న ఆ ఫ్లూట్ స్టిక్ అంతు కూడా మనం చూడాలి కికో, ఎందుకంటే దాన్ని యూజ్ చేసి అన్ని మొసళ్ళని తను కంట్రోల్ చేస్తున్నాడు. ఈ కారు నాతో చాలా ఆటలాడుతోంది. ఈ రోజే నేను దీని అంతు చూస్తాను. నేను అలిగేటర్ మ్యాన్ ని, నేను తలుచుకుంటే అంతా సర్వనాశనం చేస్తాను. కికో, ఆ అలిగేటర్ మ్యాన్ చెప్పింది కరెక్టే. నీళ్ల లోపలికి వచ్చిన తర్వాత ఈ మొసళ్ళ శక్తి అంతకంతకు ఎక్కువైపోతోంది. త్వరగా ఏదో ఒకటి చేయి కికో.
ఈ ముసళ్ళు కొరుకుతున్న ఆ ప్రెషర్ నన్ను అంతకంతకు డ్యామేజ్ చేసేస్తోంది. ఇప్పుడు వేరే దారి లేదు, నేను ఆ కిక్ ని యూస్ చేయాలి. సూపర్ స్పీడో యాక్టివేట్ ఫార్ములా నంబర్ 294. సాలిడ్ ఐడియా కికో. యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 294. నా ఫ్లూట్ స్టిక్ ని నువ్వు విరగొట్టొద్దు. నా మొసళ్ళన్నీ డీయాక్టివేట్ అయిపోయాయి. ఇలా ఇవ్వు. నీళ్లలో ఉన్న గుడ్డును బయటికి తీసి దాన్ని ఆమ్లెట్ వేసి తినేసే టైం వచ్చేసిందమ్మా. అంటే సార్ ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్.